బాగుంది, అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఫ్యామిలీ గురించి, కమ్యూనిటీ కానీ, సొసైటీలో ఎలా ఉన్న ట్రాన్స్జెండర్స్ వాళ్ళ ప్రతి ఒక్కరు వాళ్ళు ట్రాన్స్జెండర్ అయి ఒక ఫ్యామిలీ తనకు సపోర్ట్ ఇచ్చి ఎట్లా ఇది చేస్తే బాగుంటుందో ప్రతిదీ చాలా బాగా చూపించారు. చాలా అందరికీ నచ్చుతుంది. ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడాలని చిన్న ఆశ. థ్యాంక్ యూ. సినిమా ఫాదర్ సెంటిమెంట్ ఎమోషనల్ ఉంది. అండ్ ఫాదర్ కూతుర్ని అర్థం చేసుకున్నాడు బాగా. అండ్ సూపర్ ఉంది మూవీ. అంటే ఇందులో కొత్త అంశాన్ని కూడా తీసుకున్నాడు, అది బాగా నచ్చింది. ముగ్గురు పిల్లల్ని ఏ విధంగా తండ్రి ఒక దారిలో తిరగడానికి కష్టపడని చెప్పి చాలా బాగా చూపించాడు. అంటే ఒక తండ్రికి తల్లి, పిల్లలు ఎవరు చూసినా, తల్లిదండ్రులు ఎవరు చూసినా చాలా అటాచ్ అవుతుంది. మూవీ బాగుంది, మంచి సెంటిమెంట్ ఉంది. థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. ఇక మీకు చెప్పాలంటే ఒక పెద్ద సినిమా మధ్యలో వచ్చిందని ఒక చిన్న బాధ అనిపిస్తుందిలే, కానీ ఈ పెద్ద సినిమాలు లేకుండా నార్మల్గా చిన్న చిన్న సినిమాలు ఉన్నప్పుడు రిలీజ్ అయితే మాత్రం ఒక బిగ్గెస్ట్ హిస్ట్ కొట్టేది అనిపిస్తే నాకు అనిపించింది. ఇప్పుడు భారతీయుడు 2, కల్కి ఉన్నాయి కదా, దీనివల్ల కొంచెం పబ్లిక్ చూడరేమో అనిపిస్తుంది, కానీ మూవీ అయితే ఓవరాల్గా మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఫాదర్ క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది. ఓవరాల్గా చూస్తే మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది బ్రో, అందరు చూడండి. నేనేదో రివ్యూ కోసం అని చెప్తలేను, నేను బయట నుంచి వెళ్ళి వచ్చిన టికెట్స్ చూడాల్సిన మూవీ. చూడండి, ప్రతి ఒక్కరు చూడండి, చాలా బాగుంది మూవీ. మంచి మూవీ అండి, చాలా బాగుంది. సెంటిమెంట్ బాగుంది. ఫాదర్ రోలు, పిల్లలిద్దరు కూడా కొత్త వాళ్ళు చాలా బాగా చేశారు. బాగుందమ్మా, చాలా బాగుంది. బాగుంది స్టోరీ. ఈ మధ్య టైప్ లేవు కదా, బాగుంది. ఫ్యామిలీ స్టోరీ బాగుంది. బ్రహ్మాండంగా ఉంది. అల్లుడు గారు, మరి ఆయన అల్లుడు గారు. ఫీల్ గుడ్ మూవీ, సూపర్. ఇట్స్ ఓకే. బాగుందండి. ఐ ఫెల్ట్ హ్యాపీ. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. అనుపమ అన్న క్యారెక్టర్ చాలా బాగా చేసింది. బాగుంది సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కామన్గా ఉండేదే ఇది, కానీ అన్ని బాధల్లో కూడా వీళ్ళు విన్ చేసి బయటకు వచ్చారు, గెలిచారు. అది చాలా బాగుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెరీ గుడ్ ఫిలిం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశారు. ఆడియన్స్ రియాక్షన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది మళ్ళీ నాకు ఇంకోటి రివ్యూ అవుతుందని గాఢంగా నమ్ముతున్నా. సినిమా బాగుంది, కంటెంట్ బాగుంది. ప్లీజ్ అందరూ వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుందన్న సినిమా అయితే చాలా బాగుంది. రాజా రవీంద్ర గారు చాలా మంచి క్యారెక్టర్. ఆయనకి లైఫ్లో అంటే ఆయన ఎంతవరకు చేసిన క్యారెక్టర్స్ ఒకటైతే, ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్లో మళ్ళీ ఫాదర్ క్యారెక్టర్స్కి ప్రకాష్ రాజ్ గారు మనకు ఒకళ్ళు అనుకుంటాము, అలాంటి క్యారెక్టర్ని రిప్లేస్ చేస్తూ రాజా రవీంద్ర గారు నెక్స్ట్ ఫాదర్ క్యారెక్టర్ సెట్ అయిపోతారనమాట. సో మంచి సినిమా భయ్య, ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఒక టాపిక్ మీద కాదు, డిఫరెంట్ టాపిక్స్ మీద మెసేజ్ ఇస్తూ సెకండ్ హాఫ్ మటుకు తీసుకెళ్లే విధానం చాలా బాగుంది. ఎవ్రీవన్ హ్యాస్ టు వాచ్ ఇట్. మంచి మూవీ, ఎక్సలెంట్ మూవీ అండి. మా ఫ్రెండ్ మోయిన్ గారు ఇందులో లీడ్ క్యారెక్టర్ చేశాడు. చాలా బాగుంది సినిమా. వెరీ ఫ్రెష్ కంటెంట్ ఫర్ అ న్యూ ఫిలిం, ఫర్ అ న్యూ ప్రొడ్యూసర్, ఫర్ అ న్యూ డైరెక్టర్. దిస్ ఇస్ అ వెరీ బోల్డ్ అటెంప్ట్ అని చెప్పాలి. వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ అండి. సారంగి దర్ ఈస్ రిలీజింగ్ టుమారో. వెరీ నైస్ ఫిలిం. థ్యాంక్ యూ. హ్యాపీగా అనిపించిందండి. ఇది నా ఫస్ట్ సినిమా, ఫస్ట్ టైం నన్ను నేను స్క్రీన్ మీద చూసుకుంటున్నా. ఐ ఫెల్ట్ హ్యాపీ. దట్స్ ఆల్. చాలా బాగా అనిపించింది. అంటే నేను క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది మా డైరెక్టర్ గారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్గా కూడా చాలా సపోర్ట్ చేశారు. సో ఓవరాల్ సినిమా చాలా బాగా వచ్చింది. అంటే ప్రతి ఎలిమెంట్ ఉంటుంది, లైక్ ఫాదర్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, అట్ ద సేమ్ టైం క్యాస్ట్, రిలీజియన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇన్వాల్వ్ చేశారు. సో మీకు కంప్లీట్ ఒక ఫుల్ ప్యాక్డ్ మూవీ మీకు దొరుకుతుంది. సో ప్లీజ్ డూ వాచ్ సారంగ దర్యా. అంటే చాలా బాగా అనిపించింది. అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. రేపు
చాలా బాగుంది. అంటే అదే అంటే ఎలా అనిపించింది అంటే నేను చెప్పే డైలాగ్స్ టైంలో అరుపులు గట్టి ఇదంతా చాలా ఎక్సైటింగ్ ఫీలింగ్ వచ్చింది. సో రేపు మా అమ్మని డాడీని కూడా పట్టుకెళ్ళాలని ఫీలింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. నేను సినిమా ఆల్రెడీ చూశానండి, బట్ ఈసారి జనం అందరూ మధ్యలో కూర్చొని చూడడం నిజంగా చాలా బాగా అనిపించింది. కొన్ని సీన్లకి వాళ్ళు రియాక్ట్ అయిన దానికి నేను ఫెల్ట్ రియలీ హ్యాపీ. అదే ఇప్పుడు చెప్పేశారు కదా దానికి ఆన్సర్. ఆడియన్స్తో చూడడం నిజంగా హ్యాపీగా అనిపించింది. మీరు చూసారు సినిమా, ఎట్లా అనిపించింది మీరే చెప్పాలి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ డూ వాచ్ సారంగధరి అండ్ థియేటర్స్. థ్యాంక్ యూ.